శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ పేరు వినగానే ప్రముఖ తీర్థయాత్రలు నిర్వహించడంలో అగ్రగామిగా నిలిచిన సంస్థగా మనందరికీ తెలుసు. 2026 చార్ధామ్ యాత్ర నియమ నిబంధనలు, బెస్ట్ సీజన్, ఎలా వెళ్ళాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియచేయడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి, చార్ధామ్ యాత్ర టూర్ ఆపరేటర్ కృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ. హలో మేడం. నమస్తే అండి. చార్ధామ్ యాత్ర ఈ పేరు వింటేనే చాలా బాగుంటుంది. సో చార్ధామ్ యాత్ర ప్రతి హిందువు ఒక్కసారైనా దర్శించాలనుకునే ప్లేస్. సో అసలు చార్ధామ్ యాత్ర విశిష్టత ఏంటి? ఈ 4 ధాములు, చార్ధామ్ అంటే 4, ఈ 4 ధాములు ఎక్కడున్నాయి? ముందుగా హరహర మహాదేవ్ అండి. టీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఓం నమః సో శివాయ. చార్ధామ్ యాత్ర జీవితంలో మనిషిగా పుట్టిన, హిందూగా పుట్టిన ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన, చెయ్యాల్సిన రాజు లాంటి యాత్ర ఏదైతే ఉందో అది చార్ధామ్ యాత్ర అండి. సో మనకి ఉత్తరాఖండ్లో ఈ 4 పుణ్యస్థలాలు ఉండడం జరుగుతుంది. సో ఈ చార్ధామ్ యాత్రలో మొట్టమొదటిగా మనం చూసుకునేది యమునోత్రి అనమాట. సో మన యమునమ్మ ఉద్భవించిన ప్రదేశం అని చెప్పి పిలుచుకుంటారు. రెండోది గంగోత్రి, గంగమ్మ ఉద్భవించిన ప్రదేశము. అండ్ మూడోది మన ద్వాదశ జ్యోతిలింగాల్లో హిమాలయ పర్వతాల మధ్యలో ఒకటైన కేదార్నాథ్. అండ్ నాలుగోది మన శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారి మన భూప్రపంచం మీద కాలు మోపిన ప్రదేశం వచ్చేసి బద్రీనాథ్ అండి. సో ఈ 4 పుణ్యస్థలాలు మన ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. సో ఈ 4టిని చార్ధామ్ అని పిలుస్తూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం మా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోని వందలాది భక్తులని మేము సురక్షితంగా తీసుకొని వెళ్ళి అంతే సురక్షితంగా రిటర్న్ తీసుకొచ్చే బాధ్యత మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీద ఉంటుందని తెలియజేస్తున్నాను మేడం. ఇప్పటివరకు ఎంతో మంది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చార్ధామ్ యాత్ర ఫినిష్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తుంటారు ఇంత బాగా అవుతుంది అని అనుకోలేదు. చాలా అంటే వెళ్ళేటప్పుడు ఒక చిన్న భయం ఉండేది, కానీ అసలు అలాంటిది ఏమీ లేకుండా సక్సెస్ఫుల్గా మేము ఆ యాత్రని ఫినిష్ చేసుకొని వచ్చాము అని చాలామంది చెప్తూ ఉంటారు కదా కృష్ణ గారు. సో మీకు ఎలా అనిపిస్తుంది, ఫస్ట్ అది చెప్పండి. మేడం చాలామంది అంటే ఇప్పుడు మేము ఈ యాత్రలో ఎంతైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో సో అవి మాకు మాత్రమే తెలుస్తాయండి. బికాస్ అందరూ పడుకున్నాక మేము పడుకోవాలి, అందరూ లేచాక మేము లేగాలి, అందరూ లేక ముందరే మేము లెగిసి అందరినీ లేపి వాళ్ళకి టీ కాఫీస్ అరేంజ్ చేయించి, అంటే ఇది హైదరాబాద్లో కాదు మేడం, మనం కంప్లీట్గా హిమాలయస్లో ఉంటాము. 12 days హిమాలయ యాత్ర అంటే ఒక చోట దొరికేది ఇంకొక చోట దొరకదు, అక్కడ దొరికేది ఇక్కడ దొరకదు. చాలా స్ట్రెయిన్ అవుతాము. బట్ మాకు కస్టమర్ సపోర్ట్ అంటే కస్టమర్స్ ఫస్ట్ నుంచే చాలా పాజిటివ్గా ఉండాలండి. ఏదో ఇక్కడ మనకి కూరలో ఉప్పు బాగాలేదు, అందులో పప్పు లేదు అంటే మాత్రం ఈ యాత్రకైతే రావద్దు మేడం. నేను ఒకటే చెప్తున్నాను, ఈ యాత్ర చేసుకోవద్దు. దాని బదులు శివుడు బొమ్మలు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని అభిషేకాలు చేసుకుంటే చాలా పుణ్యమైన వస్తుంది. అంత దూరం వచ్చి మనకి కోఆపరేట్ చేయాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి క్లైమేట్ అయితే మనం డిసైడ్ చేయలేం మేడం. మనము ఫుడ్ మనం చూసుకుంటాము, రూమ్స్ బుక్ చేస్తాము, మనం పర్సనల్ మన గైడ్ వెళ్తారు, నేను కూడా ఫీల్డ్లోనే ఉంటాను. ఇలా కాకుండా మనం క్లైమేట్ని అయితే మనం ఏం చేయలేము. ఇప్పుడు హిమాలయ పర్వతాల మధ్యలో కొంచెం గట్టిగా వర్షం పడితే మనకి ల్యాండ్ స్లైడ్స్ అవ్వడము, అండ్ దానివల్ల రోడ్స్ కొంచెం గంటలు బ్లాక్ అవ్వడము. అండ్ మొన్న రీసెంట్గా మన లాస్ట్ 17th బ్యాచ్ మేము ఏదైతే వెళ్ళినామో అప్పుడు కంప్లీట్ మంచి హాలిడే టైం అనమాట. కంప్లీట్ హాలిడే టైంలో అందరూ పిల్లలకి హాలిడేస్ ఉన్నాయని సెలవులకి అందరూ వచ్చేసారు. సో దీనివల్ల మేము ఒక 10 kilometers వెళ్ళాల్సింది 11 గంటలు పట్టింది మేడం. సో ఇందులో మాతో వచ్చిన యాత్రికులు అందరూ కూడా చాలామంది పాజిటివ్ మైండెడ్తో ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోగలిగారు. కొంతమంది అలా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి మేము ఇంకా ఓపికగా అలా కాదండి ఇలా అని చెప్పి తీసుకొని వచ్చి ఎట్ లాస్ట్ అందరికీ ఆ పరమేశ్వరుడి దయవాల ప్రతి ఒక్క పర్సన్కి మేడం దర్శనాలు అయితే అయ్యాయి మేడం. ఆ దర్శనాలు అయ్యే టైం తర్వాత మేము కిందికి వస్తుంటే మన తెలుగు వాళ్ళే ఉంటారు చాలామంది తెలుగు వాళ్ళు చూసి వాళ్ళతో మేము మాట్లాడడం జరిగింది. సరే ఏంటి మీరు దర్శనం చేసుకున్నారంటే ఎక్కడ దర్శనం అండి, బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసాము. అన్ని 100 kilometers బయలుదేరి వెళ్ళి బయట నుంచి గుడి బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చారంట. మేడం ఉంటుంది మేడం. అంటే అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళే యాత్ర అయితే కాదు మేడం. అక్కడి వరకు వెళ్ళడమే ఒక అద్భుతం అని అంటారు. కరెక్ట్, 100%. సో ఇంకా లోపలికి వెళ్ళి మనం దేవుణ్ణి చూడకుండా స్పర్శ దర్శనం అంటే స్వామివారిని మనం కళ్ళతో చూడకుండా చేతులతో ముట్టుకునే అవకాశం వస్తుంది మేడం. మన ప్రతి ఒక్కరికి, మన బ్యాచ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వచ్చింది. అండ్ మేము ఇప్పుడే కాదు మేడం, చాలా గౌరవంగా చెప్పుకుంటాం. ఎంతోమంది ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు మమ్మల్ని, కానీ
మేము చేసే వర్క్ మేము ప్రేమతోని ఆ పరమశివుడి మీద భక్తితోనైతే చేస్తాం మేడం. 100% దీనికి అంటే ఇది ఒక బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు. నిజంగానే ఆ బ్లెస్సింగ్ లేకపోతే ఇన్ని ఇయర్స్ నుంచి ఇది చేయలేరేమో కృష్ణ కరెక్ట్ గారు. మేడం. అలాగే ఈ చార్ధామ్ యాత్ర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే ముఖ్యంగా ఏజ్ లిమిట్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? వాటి గురించి కూడా క్లియర్గా చెప్పండి. తప్పకుండా మేడం. చార్ధామ్ యాత్రకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏమీ లేవండి. ఒక్క యాత్ర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. అది కూడా మన టీం, మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందే చేసేస్తారు, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అండ్ ఆల్. అండ్ ఏజ్ లిమిట్కి వస్తే మేడం, నేను గత 4 సంవత్సరాల నుంచి చాలాసార్లు కేదార్నాథ్ వెళ్ళడం జరిగింది. సో చిన్న పిల్లలు అంటే ఒక 3-4 సంవత్సరాలు పిల్లల్ని చూశాను. అండ్ ఒక 90 ఏళ్ళ ముసలావిడ కర్ర పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడం కూడా నేను చూశాను మేడం. సో ఈ కేదార్నాథ్, ఈ చార్ధామ్ యాత్రకి ఎటువంటి ఏజ్ గ్రూప్ లిమిట్ లేదండి. కాకపోతే ఒక్కటే, మనము స్ట్రెయిన్ అయితే అవ్వాలి, నడవాలి, కరెక్ట్ నడవాలి, ఆ పరమశివుడు ఆశీస్సులు ఉండాలి. బట్ నేను చేస్తానే సంకల్పం మెయిన్ మేడం. ప్లస్ మీరు ఎంచుకునే టూర్ ఆపరేటర్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ మేడం. చాలా మంది అంటే 20,000కి 30,000కి కూడా చేసే వాళ్ళు ఉన్నారండి. కాకపోతే మీరు వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, మాకు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు, మాకు ఎలాంటి బస్సెస్ ఇస్తున్నారు, సెకండ్ థింగ్ మాకు ఎలాంటి అకామిడేషన్ ఇస్తున్నారు, మాకు ఏం ఫుడ్ పెడుతున్నారు, మాతో పాటు మీ టూర్ మేనేజర్ ఉంటాడా, మాకు దగ్గరుండి దర్శనాలు చేపిస్తాడా, ఇవన్నీ కనుక్కోండి. ఇవన్నీ ఇచ్చి ఎవరైనా 25,000కి 30,000కి తీసుకెళ్తున్నామంటే నిజంగా పరమేశ్వరుడే ఆయన అని చెప్పుకోవచ్చు. అన్ని ఇచ్చి 20,000కి 30,000కి లేరు మేడం. సో అకామిడేషన్ కూడా అండి, మనం ఇచ్చేది ట్విన్ షేరింగ్, అంటే ఇద్దరికి ఒక రూమ్ ఇస్తాం. సో వీళ్ళది ఏంటంటే 4 షేరింగ్స్ 6 షేరింగ్స్. ఇప్పుడు మనం ఒక యాత్రకి వెళ్ళినప్పుడు మనతో పాటు ఇంకో ఎవరో తెలియని ముఖాలు మనతో ఈ రూమ్ షేర్ చేసుకున్నట్టు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది మేడం. ఉన్న కొంచెం టైంలో ఎంత రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ప్రాపర్ గా ఫర్దర్ గా మూవ్ అవ్వగలుగుతారు. కరెక్ట్ మేడం. సో ఇలాంటివన్నీ ఉంటాయి మేడం. ఏదో మన దగ్గర నేను చెప్తున్నాను మేడం, మార్కెట్లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర ప్రైస్ ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే కూడా చెప్తాను. మన దగ్గర సర్వీస్ ఉంటుందండి. మా తల్లిదండ్రుల్ని మేము యాత్రకి తీసుకెళ్ళి ఎంత సంతోషంగా మేము దర్శనాలు చేయించుకొని రిటర్న్ తీసుకొస్తామో, అంతే సేమ్ మా తల్లిదండ్రుల్లాగానే మా కస్టమర్స్ని మేము తీసుకువెళ్ళి చేతులు పట్టుకొని వాళ్ళ లగేజ్లు కూడా మూసిన రోజులు ఉన్నాయి మేడం. అంటే ఇదేదో మేము మా రెస్పాన్సిబిలిటీ, మా జాబ్ లాగా మేము చేయము. అందులో ఆనందం ఉంది. కరెక్ట్. అంత వాళ్ళు నడవలేకపోతారు, ముసలి వాళ్ళు చాలా దూరం నుంచి మా మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి మేము ఎంత వరకైనా వెళ్తాం మేడం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్. దట్స్ ఇట్. నైస్ అండి. అంటే కావాల్సింది కూడా అదే. కరెక్ట్ మ్యామ్. ఇక్కడ మనీ మ్యాటర్స్ కాదండి. ఒక్కసారి మనం కనుక, అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే పర్సనల్గా, ఒక్కసారి మనం వెళ్ళాలనుకుంటే ఇట్లాంటి బెస్ట్ వాళ్ళని కనుక చూసుకుంటే ఆ శివుడి మీద భారం వేసేసి వీళ్ళని నమ్ముకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంటారు. అలాగే కృష్ణ గారు, సీజన్ కనుక మనం చూసుకుంటే ఏ సీజన్లో వెళ్తే మంచిదంటారు? దాని గురించి కూడా, అంటే బెస్ట్ సీజన్ ఇది విజిట్ చేయడానికి. మేడం, ఈ చార్ధామ్ యాత్ర అనేది 6 నెలలు దేవతలతో పూజించబడి రిమైనింగ్ 6 నెలలు మనుషులతో పూజించబడే ఏకైక పుణ్యస్థలం అండి. సో ఈ చార్ధామ్ యాత్ర 6 మంత్స్ మాత్రమే మనకి అందుబాటులో ఉంటుంది. ఈ 6 మంత్స్లో మే, జూన్, జూలై, ఆగస్ట్, సగం ఆగస్ట్ 15th వరకు వెళ్ళొచ్చు, ట్రావెల్ చేయొచ్చు. తర్వాత ఒక 15-20 రోజులు కొంచెం వర్షాలు ఎక్కువ ఉంటాయి మేడం, అక్కడ మాత్రం ఇగ్నోర్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. మళ్ళీ సెప్టెంబర్ 1st నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ నడుస్తూ ఉంటుంది. బట్ సెప్టెంబర్ 15th నుంచి అక్టోబర్ వరకు ఏంటి అంటే క్రౌడ్ మొత్తం తగ్గిపోతారు. కానీ క్లైమేట్ కొంచెం స్నోఫాల్స్ పడ్డము ఇలాంటివంతా ఉంటాయి. బట్ చాలా ప్రశాంతంగా, ఒకవేళ ఆ సీజన్లో ఎవరైనా వెళ్ళినట్టయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా గుడిలో ఒక అరగంట కూడా కూర్చునే అవకాశం కూడా దొరుకుతుంది మేడం. మనకి సెప్టెంబర్, అక్టోబర్లో వెళ్తే అలా శివుడిని చూసుకుంటూ మనం అక్కడే కూర్చొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు హ్యాపీగా, అంటే జీవితం మొత్తం మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మేడం. రెప్పపాటు కాలంచాలు దర్శించుకోవడానికి అనుకున్నప్పుడు మనకి అంతసేపు అక్కడ స్టే చేయడానికి చాలా గొప్ప విషయం మేడం అది. ఇంకా అద్భుతం అండి. అద్భుతం మేడం. సో ఆ సీజన్ వరకు మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు అంటారు. మనకి వెళ్ళొచ్చు. ప్లస్ ఇప్పుడు మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో మనకి జూన్, యాక్చువల్లీ రేపు ఒక ట్రిప్ బయలుదేరుతుంది. రేపు పొద్దున్న 6:20కి ఫ్లైట్ ఉంది ఇక్కడ నుంచి. సో దీని తర్వాత జూన్ 26th ఒక బ్యాచ్ ఉంది, జూలై 26th ఒక బ్యాచ్ ఉంది, ఆగస్ట్లో 2 బ్యాచ్లు ఉన్నాయి, సెప్టెంబర్లో 2 ఉన్నాయి, అక్టోబర్లో 1 ఉంది. సో అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెంటనే అప్రోచ్ అవ్వడం చాలా మంచిది. ఎస్ మేడం. ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పుడు మనం చేసేస్తాం వెంటనే. అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఓన్లీ లిమిటెడ్ పీపుల్ని తీసుకొని వెళ్తున్నాము. సో మీకు వెనకాల కనిపించే నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరైతే మీ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. కృష్ణ గారు, ఈ చార్ధామ్ యాత్రలో
కేదార్నాథ్ ఆలయం చేరుకోవడానికి నడవలేని వారు ఉంటారు, కొంచెం హెల్త్ అంతా సపోర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కంపల్సరీ హెలికాప్టర్ తీసుకోవాలని అంటుంటారు కదా, దాని గురించి మీరు ప్రొవైడ్ చేస్తారా? దాని గురించి కూడా ఒకసారి చెప్తారా? తప్పకుండా. సో ఈ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మనము ఓన్లీ చాలా లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయండి. సో మనం ఏం చేస్తాము అంటే ఒక కస్టమర్కి మనము ప్రామిస్ అయితే చెయ్యం మేడం. ఎక్కడ కూడా మనం హెలికాప్టర్స్ గురించి ప్రామిస్ మేము మీకు హెలికాప్టర్ ప్రొవైడ్ చేస్తాము అప్పుడే రండి అని చెప్పి మనం ఎక్కడ చెప్పము. వీ విల్ బీ గైడింగ్ దెమ్. వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తాము. అంటే కాల్స్లో మీరు ఇలా చేసుకోవాలి, పోర్టల్లోకి ఇలా ఎంటర్ అవ్వాలి, ఇలా పేమెంట్ మెథడ్స్ చేయాలి అని చెప్పి మనం చెప్తాం తప్ప మనమైతే ఎటువంటి హెలికాప్టర్స్ బుక్ చేయం మేడం. ఎందుకు చేయము అంటే యాక్చువల్లీ మనకి హెలికాప్టర్స్ ఒక 40% ఆఫ్ చాపర్స్ రైడ్స్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద క్లైమేట్. సో కొన్ని ఇప్పుడు ఈ లాస్ట్ 2 years నుంచి ఈ ఇయర్ ఇంకా చాలా ఉంది మేడం. ఎలా అంటే అక్కడ లోకల్ ఏజెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే 6 months మాత్రమే వాళ్ళకి జీవన ఉపాధి. సో ఈ 6 monthsలో వాళ్ళు ఏం చేస్తారు, ఇలా చాపర్ టికెట్స్ అన్నీ కూడా ఎవరికైతే టికెట్స్ అలాట్ అయినాయో వాళ్ళందరినీ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసి ఈవినింగ్ వరకు వాళ్ళకి చాపర్ రైడ్ ఇవ్వకుండా టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి వెదర్ బాగాలేదని చెప్పి సంతకం పెట్టించుకుంటారు. ఆ టికెట్ని వీళ్ళు ట్రిపుల్ రేట్కి అమ్ముకుంటూ ఉన్నారు. సో అసలు ఇవి చూసి 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 ఇంకా మా కస్టమర్స్కి కూడా మేము ఒకటే చెప్తాం, మీరు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అంటే మీరు డోలీలో అయినా వెళ్ళండి, నడుచుకుంటా అయినా వెళ్ళండి, గుర్రం మీద వెళ్ళండి, కానీ హెలికాప్టర్ మాత్రం పెట్టుకోవద్దు అని చెప్పి చెప్తున్నాం మేడం. యా. సో గుర్రాలు వెళ్ళే వాళ్ళు గుర్రాలు ఏర్పాటు చేస్తాము, డోలీలు వెళ్ళే వాళ్ళతో డోలీలు ఏర్పాటు చేస్తాము. ఎలా యా అది చెప్తాం. సో ఇప్పుడు మనం డోలీలో వెళ్ళాలి అంటే ఫస్ట్ ఒక పెద్ద లైన్ ఉంటుంది మేడం, 1 kilometer లైన్ ఉంటుంది. ఆ లైన్లో నుంచొని ఫస్ట్ మనం వెయిట్ చూసుకోవాలి. ఆ వెయిట్ చూసుకున్నాక మనకు ఒక టోకెన్ ఇస్తాడు, వెయిట్ టోకెన్. అది తీసుకెళ్ళి ఇంకొక లైన్లో నుంచోవాలి, అక్కడ ఇంకొక గంట పట్టుంది. సో ఇలా కాకుండా మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్తే మనకి ఒక 20 నుంచి 30 నిమిషాలలో ఎంతమంది అయితే బ్యాచ్ వెళ్ళామో అందరికి కూడా మనకి డోలీలో వచ్చేస్తాయి. యా. సో హార్సెస్ కూడా మనకు అలానే అక్కడే ఉంటాయి. సో హార్సెస్ కూడా మనం అలానే అరేంజ్ చేస్తూ ఉంటాం. సో అవి ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా, అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే వెళ్ళరు, ఎలాగో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు హార్సెస్ ద్వారా కానీ లేదంటే డోలీ ద్వారా వెళ్ళొచ్చు. కానీ హెల్త్ ఇష్యూస్ అంటున్నారు కదా మేడం, ఇవి డెఫినెట్ గా వస్తాయి మేడం. మనం ఉండేది మనం సౌత్ ఇండియన్స్, నార్త్ కి వెళ్తాము, 3000 meters ఆటిట్యూడ్ కి వెళ్తాం మనము. సో అక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన వాటర్ తాగే విధానం కానీ అంతా మార్చుకోవాలి. అది మార్చుకోకుండా మనం ఏది పడితే తింటాము. అవును, ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి అంటే ముందు నుంచే ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటా. ఒకసారి మీ దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళకి ఎంత ముందు చేసుకోవాలి, అలాగే మెడిటేషన్ కానీ ఇంకోటి కానీ బ్రీత్ ఎక్సర్సైజ్ కానీ ఎలాంటివి చేయడం వల్ల అక్కడికి వెళ్తే నార్మల్గా ఉండగలుగుతారు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? మేడం తప్పకుండా ఉన్నాయి మేడం. మనకి ఇప్పుడు బుకింగ్స్ ఎలా ఉంటాయంటే ఇంకొక 10 రోజుల్లో మనకి ఉంది అనగా కూడా ఇప్పుడు బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా మీరు ముందరే బుక్ చేసుకుంటే మీకు మా టీం నుంచి పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటుందండి. సో మనం ఎన్ని కిలోమీటర్లు నడవాలి, సో మీరు వాకింగ్ చేయడం కానివ్వండి. అండ్ మనకి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది మేడం. ప్రతిరోజు మనం ఒక ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ని హైర్ చేసుకున్నాము. అంటే మనము చార్ధామ్ ఒకటే కాదు, మనకి కైలాష్ మానసరోవర్ యాత్ర, సో అది మనకి ద బెస్ట్ అవార్డ్ కూడా వచ్చిందనమాట. సో కైలాష్కి అండ్ చార్ధామ్కి రెండు మనం వెళ్ళేది హయ్యర్ ఆటిట్యూడే కాబట్టి మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఆ యోగా మాస్టర్తోని మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ యోగాసనాలు అండ్ మనము లంగ్ ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చేయించుకుంటూ మన యాత్రికులకి అంటే ట్రిప్ స్టార్ట్ అవ్వడానికే కాదు, బుకింగ్ నుంచి కూడా మనం వాళ్ళకి పర్ఫెక్ట్ మెంటల్గా ఫిజికల్గా సపోర్ట్ ఇస్తూ వాళ్ళని యాత్రలను అయితే రెడీ చేయడం జరుగుతుంది మేడం. యాత్రకైతే అంటే హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంటే పర్టికులర్గా ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయకూడదు, వీళ్ళు చేయకూడదు అని ఏమన్నా ఉన్నాయా మేడం? తప్పకుండా ఉన్నాయి మేడం. ఇది ఏదో సరదాగా వెళ్ళి వచ్చేసే యాత్ర అయితే కాదండి. మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అస్సలు రావద్దు, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు అస్సలు రావద్దండి. ప్లస్ ఇప్పుడు ఎవరైనా మనకి ఈ పెరాలసిస్ వచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, అంటే వచ్చి రికవర్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా కొంచెం ఈ ట్రిప్కి దూరంగా ఉంటే కొంచెం బాగుంటుంది మేడం, అలా చెప్పుకోవచ్చు. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండి వాళ్ళు నార్మల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటారు. హార్ట్ ప్రాబ్లమ్స్ మేడం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు మేడం. అంటే అది ఎక్కడ కూడా మనకి హార్ట్ కి సంబంధించిన కాదు, మనకి బ్రీతింగ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ. సో ఓన్లీ నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లంగ్ ఇన్ఫెక్షన్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్ప హార్ట్ కి స్టంట్ పడ్డ వాళ్ళు కూడా మాతోని హ్యాపీగా వచ్చి వాళ్ళ కొడుకులాగా నన్ను బ్లెస్ చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మేడం. మనం లాస్ట్ టైం మన టెస్టిమోనియల్స్ లో చూసాము. సో అలా కొన్ని వందల టెస్టిమోనియల్స్ అన్నమాట. అంటే ట్రిప్ అయిపోయిన వెంటనే వాళ్ళు నన్ను మీరు పడ్డ కష్టం అంతా పోతుంది మేడం. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళందరితో ట్రావెల్ చేస్తారు,
వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎట్లా వాళ్ళని ఓన్ చేసుకుంటారో సేమ్ వాళ్ళు కూడా ఓన్ చేసేసుకొని సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మేడం? అది కొంచెం ఎమోషనల్ అవుతాము, నేను అవుతాను, వాళ్ళు అవుతారు. అంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాము. అండ్ ఈ జర్నీస్లో నాకు చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే దొరికారు మేడం. నేను ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తూ ఉంటాను. కాల్ చేసి రా నాన్న ఇంటికి అని చెప్పి, సార్ మన రామలింగయ్య సార్ అని ఉంటారు, ఆయన మొన్న కూడా కాల్ చేశారు, మీ ఆరోగ్యాన్ని చూసుకోండి కృష్ణ గారు, మీరు మాకు చెప్తారు మీరు చూసుకోరా, ఇలా. అంటే చాలా ఆనందంగా ఉంటుంది మేడం. ఇలా అసలు కొన్ని ఫ్యామిలీస్ దొరుకుతాయి, మాటల్లో చెప్పలేం మేడం ఆ ఎమోషన్స్, ఆ బాండింగ్స్. అంటే ఉన్నది ఒక 12 రోజులే, కానీ వాళ్ళతో ట్రావెల్ చేసిన, అంటే వాళ్ళకి మేము ఇచ్చిన గైడెన్స్ అదంతా వాళ్ళకి ఎక్కడ దొరకలేదన్నమాట. సో దర్శనాలు కూడా చేపించేసరికి ఫుల్ ఎమోషనల్లీ కనెక్టెడ్. సో మేము కూడా, అంటే నాకు ఒక అక్క దొరికింది ట్రిప్లో, ఒక చాలా మంది అందరూ, అంటే మేడం అని పిలిస్తే మేడం పిలువకు అక్క పిలు, ఇలా. సో ఇలాంటివి అవుతూ ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటుంది మేడం. ఆ అయినందుకే మాకు ఇంకా డబల్ పని చేయాలనిపిస్తుంది. ఏదైతే అది అయింది, చేసిందంతా కష్టపడేదంతా ఇట్లా ఎగిరిపోతుంది, 100% ఫ్రెష్గా మళ్ళీ రేపు మార్నింగ్ కొత్త ఫ్యామిలీని కలవబోతున్నాము, రేపు స్టార్ట్ అవుతుంది. సో ఇలా చేసుకోవచ్చు మేడం. అలాగే ఫుడ్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు మనం నార్మల్గా మన ఫుడ్ వేరే ఉంటుంది, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్కి సంబంధించిన కేర్ ఎలా ఉంటుంది కృష్ణ గారు? మేడం, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఫుడ్ మన హైదరాబాద్ నుంచే మనం గ్రాసరీస్, బియ్యం అన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంది. మన కిచెన్ టీం మన హైదరాబాద్ నుంచి, మన తెలంగాణ, మన ఆంధ్ర నుంచే కిచెన్ స్టాఫ్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మనకి నమ్మరు మేడం, ఆ కొండల్లో ఒకరోజు స్నాక్గా మేము పానీపూరి, చాట్, మసాలా దోశ, ఆనియన్ దోశ లైవ్ కిచెన్స్ పెట్టి, సో నేను ఇదైతే చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఏ ట్రావెల్ ఏజెన్సీ కూడా నాకు మీరు చూపివ్వండి, నేను వాళ్ళని ఫ్రీగా యాత్రకు తీసుకెళ్తాను. ఏ ట్రావెల్ ఏజెన్సీ అయినా ఇలా లైవ్ కిచెన్స్ పెట్టి కొండల పర్వతాల మధ్యలో మన దోశలు, పెసరట్టు ఉప్మా, ఇవన్నీ అసలు దట్స్ ఇంపాసిబుల్ టాస్క్ మేడం. కానీ అంటే వాళ్ళు ఫన్ ట్రిప్ కి ఎగ్జాక్ట్లీ ఫుడ్ మేడం. ఇంత పెద్ద యాత్ర చేయాలంటే మనకి కావాల్సింది 2 విషయాలు, కడుపు నిండా తిండి కావాలి, కంటి నిండా నిద్ర కావాలి మేడం. ఈ 2 విషయాలు మాత్రం మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు మేడం. అది నైస్ అండి. మెయిన్ ఏదైతే కావాలో దాని గురించి చెప్పారు. అలాగే చార్ధామ్ యాత్రకు టైం లేని వారు దోదాం అంటే 2 దాములు అని చెప్పేసి అంటారు కదా, ఆ యాత్ర కూడా చేయొచ్చు అని కూడా చాలా మంది అడుగుతున్నారు, దాని గురించి చెప్పండి. తప్పకుండా మేడం. ఇప్పుడు చాలా మందికి టైం ఉండదు, కొంతమందికి ఓపిక ఉండదు, కొంతమందికి 2 ఉండవు. సో ఇలాంటి టైంలో మనము చార్ధామ్ అంటే మనకి యమునోత్రి, గంగోత్రి, కేదార్, బద్రి అంటే ఈ దోదాం వచ్చేసి మన కేదార్నాథ్, బద్రీనాథ్ చూసుకోవచ్చు. సో ఇది ఒక 7 డేస్లో అయిపోతుంది. అది 12 డేస్ కాబట్టి ఇది 7 డేస్లో అయిపోతుంది. సో దీనికి ఎలా ప్లాన్ చేస్తామంటే, ఇప్పుడు రేపు మనం బయలుదేరుతున్నాం, రేపు మన ఒక ట్రిప్ బయలుదేరుతుంది. సో చార్ధామ్ రేపు బయలుదేరితే చార్ధామ్ నుంచి 5th డే ఫిఫ్త్ డే మనల్ని జాయిన్ అవుతారు, గుప్త కాశీలో జాయిన్ అవుతారు. అంటే కేదార్నాథ్ బేస్ క్యాంప్ లో మనకి వీళ్ళు 5th డే జాయిన్ అవుతారు అనమాట. సో ఇలా మనం దోదాం కూడా ప్లాన్ చేస్తున్నాం మేడం. అలాగే ఇంకో డౌట్ ఏంటంటే, మొత్తం ఈ చార్ధామ్ మొత్తం హెలికాప్టర్ రైడ్ ఉంటుందా, అలా కంప్లీట్ చేసుకోవచ్చా, దాని గురించి? తప్పకుండా మేడం. ఈ చార్ధామ్ మొత్తం కూడా ఒక 3-4 రోజుల్లో 4 దాములు కవర్ చేసేసుకోవచ్చు హెలికాప్టర్లో. కానీ 2,70,000 అవుతుంది. ప్లస్ ఒక పర్సన్ 60 కిలోల కన్నా ఎక్కువ ఉంటే పర్ కేజీ 2,500 ఛార్జ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి 3,50,000 అవుతుంది. అండ్ ఆ చాపర్స్ కూడా మనకి హెలిప్యాడ్స్, టెంపుల్ ఉట్టి కేదార్నాథ్ తప్ప ఏది దగ్గర హెలిప్యాడ్స్ ఉండవు అనమాట. సో మళ్ళీ అక్కడ నుంచి కార్స్ అవన్నీ హైర్ చేసుకోవాలి. అంటే ఏదో డబ్బులున్న వాళ్ళు చేసేసుకోవచ్చు మేడం, ఏదో అంటే చేసేసుకోవచ్చు డబ్బులున్న వాళ్ళు, కానీ అందరికీ వర్కౌట్ కాదు. అండ్ ఆ తృప్తి కూడా ఉండదు, చేసిన తృప్తి కూడా ఉండదు. కాలర్ ఉన్నారు, ఆనంద్ హైదరాబాద్ నుంచి, కాల్ తీసుకుందాం. ఆనంద్ గారు, కృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, మాట్లాడండి కృష్ణ. ఆనంద్ గారు సార్ నమస్తే. సార్ ఆనంద్ గారు, నేను ఉంటాము వేకెన్సీ కోసం ఫోన్ చేసి సార్. ఉంటామా సార్, నేను టూర్లకు నేను పోతుంటా, వంట చేయడానికి పోతుంటా సార్. మనం హలో, సరే, అంటే ఇంతకుముందు అంటే హెలికాప్టర్ అనేది వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, అదొక ఆప్షన్ అని చెప్పేసి. కానీ మిగతా వాళ్ళు మాత్రం హ్యాపీగా, మీరు అన్నారు ఇంతకుముందు దోదాంకి 7 డేస్ పట్టినప్పుడు ఇంకో 5 డేస్ యాడ్ చేసుకుంటే హ్యాపీగా చార్ధామ్ చేసుకొని రావచ్చు మేడం. ఇది ఏదో హడావిడిగా ఉరుక్కుంటూ చేసుకునే యాత్ర అయితే కాదు మేడం. మనకి ఓపిక ఉండాలి, టైం తీసుకోవాలి. అప్పుడే అంటే మనం ఒక రోజు కంప్లీట్ డే మొత్తం మనం ట్రావెల్ చేస్తాము, కంప్లీట్ ఇంకొక డే అంతా మనం దర్శనం చేసుకుంటాము. సో ఇలా షెడ్యూల్గా ఉంటుంది అనమాట ప్రోగ్రామ్. ఇది ఎక్కడ డిస్టర్బ్ అయినా కూడా మన ఆరోగ్యం ఫెయిల్ అవుతుంది.
సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళాక మన ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన దర్శించుకునే ఆ తృప్తి కూడా మనకు కలగదు. అవును. సో మేము ఇచ్చే గైడెన్స్తోని మనం మంచిగా ఒక రోజు రెస్ట్ తీసుకొని ఒకరోజు ఉట్టి ట్రావెలింగ్ చేసుకుంటూ నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి ఇలా ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్లాన్ 12 days అయితే కన్ఫర్మ్ పడుతుంది మేడం. 100% మీరు పర్లేదండి. ఇప్పుడు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒకటి మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడి కొన్ని చేస్తూ ఉంటాం. కరెక్ట్. అలాంటిది 12 రోజులు ఆయన కోసం వెయిట్ చేయలేమా మన అని మనసులో జీవితంలో అనుకుంటే yes ఇంకా అంతకంటే ఏది ఉండదు. అస్సలు ప్రతి రోజుని హ్యాపీగా ఎంజాయ్ చాలా చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. సో వన్స్ మనం వెళ్ళాలి అని ఫిక్స్ అయినప్పుడు మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి. ఈ 12 days నావి, నేను ఆయన కోసం వెళ్ళాలనుకుంటున్నా, అది ఎలా ఉన్నా సరే దట్స్ ఇట్. అలా అనుకుంటే ఇంకా సూపర్ కదా. అండ్ మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు అనుకుంటే మేడం యాత్రలు అనేవి చాలా పరిపూర్ణంగా అవుతాయి మేడం. యా, మన కాన్సెప్టే అది, మన మనసులో ఉన్నది దట్స్ ఇట్. ఆ శివుని దర్శించుకోవాలి అనేది. సో అలాంటి ఒక ఇది ఉన్నప్పుడు ఇంత మంచి ఆపర్చునిటీ శివుడు ఆజ్ఞలేంది చీమైనా కుట్టదంటారు. 12 days మనం వెళ్ళడానికి మీ వరకు వచ్చారు అంటేనే ఆయన సంకల్పం ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. అలాంటప్పుడు దేవుడి మీద భారం వేసేస్తే ఇంకా అంతకంటే ఏం లేదు కదండి. అలాగే ఇట్లాంటి చార్ధామ్ కానీ అమర్నాథ్ కానీ కైలాస యాత్రలు కానీ ఒకప్పుడు చూసినట్టయితే పెద్ద పెద్ద వాళ్ళు చేసేసేవాళ్ళు, వెళ్ళొస్తుండేవాళ్ళు. సో ఇప్పుడు ఏ టైంలో చేస్తే మంచిది, ఏ ఏజ్లో చేస్తే మంచిది అంటే మీరేం చెప్తారు? తప్పకుండా మేడం. మేడం ఇప్పుడు ఈ భూమి గుండ్రంగా ఉంది అనడానికి ఒక రీజన్ అయితే ఉంది మేడం. వీఆర్ గోయింగ్ టు ఓల్డెన్ డేస్ అనమాట. మళ్ళీ అంటే నేను లాస్ట్ 2-3 years నుంచి చూసుకున్నట్టయితే చాలామంది ఇప్పుడు ఈ రైట్ నవ్ జెన్జే కిడ్స్, ఈ 90s కిడ్స్ వీళ్ళందరూ కూడా మేడం ఎవ్రీబడి అంతా కూడా మళ్ళీ స్పిరిచువల్ వేలో వెళ్తున్నారు. సో ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఒక టీనేజర్ మనకి కేదార్నాథ్ టెంపుల్ దగ్గర ఆయన దర్శించుకుంటూ అలా నుంచుంటున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక అంతెందుకు మేడం, ఒక బీటెక్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు కేదార్నాథ్ వెళ్తారా, బ్యాంకాక్ వెళ్తారా అని చెప్పి ఒక చిన్న సర్వే పెట్టినాం అనుకోండి, 78% ఆఫ్ పిల్లలు మేము కేదార్నాథే వెళ్తాం అని బల్లగుద్ది చెప్పే రోజులు వచ్చాయి మేడం మళ్ళీ. సో నేను మన టీ న్యూస్ నుంచి మన యూత్ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఇలాంటి యాత్రలు ఏవైతే ఉన్నాయో మీరు ఈ ఏజ్లోనే చేసుకోవాలి. 100% మీరు ఈ ఏజ్లోనే చేసుకుంటే మీ లైఫ్ అంతా కూడా మీకు అదొక మంచి మెమరీ లాగా ఉంటుంది మేడం. మీ బ్యాంకాక్, గోవాలు, థైలాండ్ ఇవంతా మనం 70లో కూడా వెళ్ళొచ్చు, కానీ ఇవి 70లో వెళ్ళే ప్లేసెస్ కాదు. అండ్ మీరు ఈ టైంలోనే వెళ్తే మీరు ఆ నేచర్కి కనెక్ట్ అవుతారు, ఆ శివయ్యకి కనెక్ట్ అవుతారు, అండ్ స్పిరిచువల్గా మీ లైఫ్ బాగుంటుంది, మీకు తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో మీరు ఇంకొకరికి చెప్పే స్టేజ్కి వెళ్తారని చెప్పుకుంటున్నాను మేడం. పర్సనల్గా నన్నే తీసుకుంటే నా లైఫ్ ఫస్ట్ టైం నేను కేదార్నాథ్ వెళ్ళినప్పటి నుంచి నా లైఫ్ మారిందని చెప్పి నేను చెప్పుకుంటాను మేడం. సో అది ఉట్టి టెంపుల్ కాదు, అదొక చరిత్ర, అదొక పుణ్యస్థలము, ఇంకా మాటలు ఉండవు మేడం కొన్నిటికి. దట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన, చేయాల్సిన యాత్ర చార్ధామ్ యాత్ర. ఆ మ్యాజిక్ ఫీల్ అవ్వాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే అంతే. అలాగే ఇదే కాకుండా ఇతర టూర్స్ అంటే ప్యాకేజెస్ కానీ టూర్స్ కానీ ఇంకేమన్నా ఉన్నాయా మేడం? తప్పకుండా. మనము కైలాస మానస్ సరోవర్, చార్ధామ్, నేపాల్ ముక్తినాథ్, ఇప్పుడు అమర్నాథ్ ఉంది నెక్స్ట్ మంత్లో, అండ్ కాశీ యాత్ర, శ్రీలంక రామాయణం యాత్ర. ఇవే కాకుండా మేడం ఈ మన భూగోళంలో ఒక దగ్గర ఈ పుణ్యస్థలం ఉందండి, ఈ మందిరం ఉంది, దీనికి మేము వెళ్ళాలి అనుకున్నా ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయినా కూడా దానికి మేము ఒక ఐటనరీ క్రియేట్ చేసి, ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి, దాని వీసాస్, పర్మిట్స్ అన్నీ కూడా మేమే చూసుకొని వాళ్ళనైతే ఆ టెంపుల్కి తీసుకొచ్చే స్టఫ్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర ఉందని చెప్పి నేను చాలా గౌరవంగా చెప్తున్నాను మేడం. రైట్ కృష్ణ గారు, చార్ధామ్ యాత్ర గురించి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళడం వల్ల ఎలాంటి అనుభూతి కలుగుతుంది, ఎలా వెళ్తారు, ఎలా తీసుకొస్తారు అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.